మనం అనేక రకాలైన లవ్ జిహాదుల గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. జనరల్గా నేను వేరే మతాలకి సంబంధించిన విషయాల గురించి ఎక్కువ మాట్లాడను. అంటే ఆ మతాలకు సంబంధించిన విషయాలని విమర్శించాను జనరల్గా. బట్ ఏంటంటే ఆ మతాల వాళ్ళు హిందూ ధర్మం మీద వాంటెడ్గా దాడులు చేస్తుంటే ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మాట్లాడి తీరవలసింది. ఈ లవ్ జిహాదుల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ఒక లవ్ జిహాద్కి సంబంధించిన అంశం వెలుగు చూసింది. అదేంటంటే సోహైల్ అనే వ్యక్తి యోగా గురువుగా అవతారం ఎత్తాడు. ఈ యోగా గురువుగా అవతారం ఎత్తిన ఈ సోహైల్ అనే వ్యక్తి మహిళలందరినీ హిందూ మహిళల్ని జాయిన్ చేసుకుని యోగాలో నేర్పిస్తానని చెప్పి జాయిన్ చేసుకుని వాళ్ళకి రకరకాల ఆసనాలు నేర్పిస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళని ఆడవాళ్ళని ముట్టుకోకూడని ప్రదేశాల్లో వాళ్ళని చేతితో టచ్ చేస్తూ రకరకాలుగా టచ్ చేస్తూ ఒక క్రూరమైన ఆనందాన్ని పొందుతూ ఆ విధంగా నెమ్మదిగా వాళ్ళందరినీ వశపరుచుకుని ఈ వశపరుచుకున్న వాళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి నలుగురు ముస్లింలకి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే ఒక్కొక్కళ్ళు నలుగురు, ఇలాంటి 4 కేసులు బయటపడినాయి. ఇలా నలుగురు యువతుల్ని ఈ విధంగా యోగా నేర్పుతానం తిప్పి తీసుకురావడం, వాళ్ళని రకరకాల ప్లేసెస్లో టచ్ చేయడం, వాళ్ళని నెమ్మదిగా లోపరుచుకున్న తర్వాత వాళ్ళని తన స్నేహితులైన ముస్లిం యువకులకి ఇచ్చి పెళ్లిళ్ళు చేయడం. ఇది ఇతను చేస్తున్న ఒక యోగా లవ్ జిహాద్, యోగా గురువు ముసుగులో చేస్తున్న లవ్ జిహాద్. దీని మీద అందరూ జాగరూకతగా ఉండాలి. ఇలా యోగా నేర్పుతాన్ని మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో జిమ్ములు పెడుతున్నారు చాలామంది. ఈ జిమ్ముల్లో కూడా ఆడపిల్లలకి ఏదో ఎక్సర్సైజులు చేస్తున్న నెపంతో ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం, వాళ్ళ నెమ్మదిగా ఆ విధంగా లోపరుచుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఇలాంటి వాళ్ళు, ఈ సోహైల్ లాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని జిమ్ములకి పంపుతున్నా, యోగాకి పంపుతున్నా, ఇంకా దేనికి పంపుతున్నా, ఎవరి దగ్గరికి పంపుతున్నా, ఆ గురువు ఎటువంటి వాడు, అక్కడ ఉన్న ట్రైనర్ ఎటువంటి వాడు, ఇలా వీళ్ళందరి గురించి కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే పంపించాల్సిన అవసరం ఉంది. రెండోది, జనరల్గా మగవాళ్ళే లవ్ జిహాద్ చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. ఆడపిల్లలు కూడా లవ్ జిహాద్, ముస్లిం ఆడపిల్లలు లవ్ జిహాద్కి పాల్పడుతున్నారు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, ఈ ముస్లిం ఆడపిల్లలు కాలేజీల్లో తమతో పాటు చదివే హిందూ ఆడపిల్లలతోటి బాగా క్లోజ్గా రిలేషన్ పెట్టుకోవడం, ఆ రిలేషన్ పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా వీళ్ళని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు వీళ్ళకి అలవాటు చేయడం, ఆఖరికి ఆ బురఖా వేసుకోవడం కూడా అదేదో సరదాగా చేస్తున్నట్లాగా చేసి ఆ హిందూ ఆడపిల్లలకి బురఖాలు వేయడం, ఇట్లా నెమ్మదిగా వాళ్ళ యొక్క ఏవైతే ఆచారాలు వ్యవహారాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా వీళ్ళకి అలవాటు చేయడం మాత్రమే కాకుండా, ఇట్లా వీళ్ళు బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు తమకి సంబంధించిన ముస్లిం అబ్బాయిల్ని మళ్ళీ వీళ్ళకి పరిచయం చేయడం, ఈ ముస్లిం అబ్బాయిల్ని పరిచయం చేసి వాళ్ళు మాట్లాడుకునేలాగా ఏర్పాట్లు చేయడం, వాళ్ళకి క్లోజ్నెస్ వచ్చేలాగా వీళ్ళు ప్రయత్నం చేయడం, వాళ్ళకి తెలిసిన ముస్లిం అబ్బాయిల గురించి వీళ్ళకి మంచిగా చెప్పడం, ఆ విధంగా వీళ్ళు వాళ్ళకి లోబడేలాగా చేయడం. ఇది ఫ్రెండ్షిప్ లవ్ జిహాద్. యోగా లవ్ జిహాద్తో పాటు ఈ ఫ్రెండ్షిప్ లవ్ జిహాద్ కూడా నడుస్తుంది. ఇట్లాంటి కేసులు కూడా ఈ మధ్యకాలంలో బయటపడుతున్నాయి. అందువల్ల మనం హిందూ ఆడపిల్లలు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఈవెన్ ఆడపిల్లలతోటైనా ఎట్లాంటి ఆడపిల్లలతో లవ్ చేస్తున్నారు, ఏ ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళ ఆచార వ్యవహారాలు ఇట్లాంటివన్నీ ఏమైనా వీళ్ళల్లో మార్పులు చేర్పులు ఏమైనా వస్తున్నాయా, ఆడపిల్లలను ప్రతిరోజు కూడా గమనిస్తుండాలి. వీళ్ళల్లో మార్పులు చేర్పులు వస్తున్నాయా, ఇవన్నీ కూడా గమనిస్తుండాలి. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అసలు మన ఆచారాల వ్యవహారాల గురించి మనం చెప్పడం మొదలెడితే వాళ్ళు అట్లాంటి వైపుకి ఆకర్షితులు అవ్వకుండా ఉంటారు. ముందు నుంచి మన వాళ్ళు ఏంటంటే చెప్పడం అనేది లేదు. హిందూ ధర్మం అంటే ఏంటి, ఏం చెయ్యాలి, గుడికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా డ్రెస్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ ఏవీ చెప్పకపోవడం, హిందూ ఆచార వ్యవహారాల గురించి పిల్లలకి చెప్పకపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే వేరే వైపుకి ఆకర్షితులు అవుతున్నారు పిల్లలు. కాబట్టి దీని మీద కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన వాళ్ళందరూ కూడా వేరే మతాల వాళ్ళకి వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు వల్ల కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. క్రిస్టియన్స్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేకులు కట్ చేస్తారు, లేదా వీళ్ళే కేకులు పట్టుకెళ్ళి వాళ్ళకి తినిపిస్తారు, వాళ్ళు కేకులు పెడితే వీళ్ళు తింటూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా ముస్లింలకైనా కూడా వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి హిందువులందరూ కూడా వెళ్ళి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం, ఈద్ ముబారక్ చెప్పడం, రంజాన్ ముబారక్ చెప్పడం, ఇంకోటి ఏదో చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు.
కానీ ఏనాడైనా ఒక్క ముస్లిం హిందువులకి పండగలకి శుభాకాంక్షలు చెప్పడం చూసారా? చెప్పరు. కారణం ఏంటంటే దీన్ని వాళ్ళు వేరే హిందువుల పండగలకి శుభాకాంక్షలు చెప్పడం అనేది షిర్క్ అంటారు. షిర్క్ అంటే మహాపాపము, మహాపాపంగా పరిగణిస్తారు. ముస్లిం పెద్దలు స్వయంగా టీవీల్లో ఇంటర్వ్యూల్లో చెప్తున్న మాట ఏంటంటే ఏ ముస్లిం అయినా సరే ఒకవేళ ఆ ముస్లిము ఒక అమ్మాయిని రేపు చేసినా కూడా అల్లా క్షమిస్తాడట. ఒకవేళ ఏ ముస్లిం అయినా ఎవరినన్నా మర్డర్ చేసినా కూడా, చంపేసినా కూడా అల్లా క్షమిస్తాడట. కానీ ఎవరైనా హిందువుల పండుగలకి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం కానీ, వాళ్ళతో కలిసి పండుగల్లో పార్టిసిపేట్ చేయడం కానీ చేస్తే అల్లా ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు. మహాపాపం, ఇది షిర్క్, మహాపాపము అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇదే విషయాన్ని చిన్న చిన్న ముస్లిం పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలకి మదర్సాల్లో కూడా ముస్లిం టీచర్లు బోధిస్తున్నారు. అక్కడ ఉన్న ముల్లాలు, మౌల్వీలు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్నపిల్లలకి బోధిస్తున్నారు. మీరు దివాళీకి చెప్పచ్చా, దివాళీకి వేరే వాళ్ళకి చెప్పచ్చా, చెప్పితే మిమ్మల్ని అల్లా శిక్షిస్తాడు. మన పండగలు ఏంటి, మన పండగలు ఇది రంజాను ఏదో ఇంకోటేవో ఏవో చెప్పి మరి హిందువుల పండగలకి మనం చెప్పచ్చా శుభాకాంక్షలు, చెప్తే కనుక అల్లా శిక్షిస్తాడు, ఇది మహాపాపం అని చెప్పి మదర్సాలు చిన్న చిన్న పిల్లలకి చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఓకే, వాళ్ళ ఇష్టం వాళ్ళది. హిందువులకి శుభాకాంక్షలు చెప్తారా చెప్పరా అంతా వాళ్ళ విషయం, అది దానికి మనకి సంబంధం లేదు. బట్ మనం ఎందుకు అంత అత్యుత్సాహం పడిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి కేకులు తిని ఇలాంటివన్నీ చేసి ఎందుకు అంత దిగజారిపోతున్నాము? స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని ఎప్పుడో చెప్పాడు భగవానుడు. అందువల్ల నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తున్నారో వాళ్ళ దగ్గర కనీసం నేర్చుకునేనా నీ ధర్మాన్ని మాత్రమే నువ్వు నిర్వహించు. పరధర్మాల జోలికి నువ్వు పోకు, వాళ్ళ దగ్గరికి పోకు, వాళ్ళతోటి పోయి రకరకాల వేషాలు, పిచ్చి వేషాలు వెయ్యకు. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకొక దుర్మార్గం ఏం జరుగుతుందంటే ఆడపిల్లలకి కాన్వెంట్లోను, కాలేజీల్లోనూ ఆడపిల్లలకి రకరకాల మార్గాల్లో వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ చివరికి ఏ స్థాయికి వాళ్ళని తీసుకొచ్చారంటే ఆడపిల్లలకి కాలేజీల్లో వాళ్ళు వేసుకునే సల్వార్ కమీజ్కి బొడ్డుకి కింద ప్రదేశంలో సల్వార్ కమీజ్ మీద మై ప్రాపర్టీ అని మగపిల్లలు పెన్నుతోటి రాస్తున్నారు. బొడ్డు కింద ప్రదేశం, ఆ ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఆ బొడ్డు కింద ప్రదేశంలో దిస్ ఈజ్ మై ప్రాపర్టీ అని రాస్తున్నారు. ఇలా రాసి వీడియోలు తీస్తున్నారు. ఇది చూడండి ఆడపిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు. ఏది మై ప్రాపర్టీ అని వాడు అంటున్నాడు, ఆ ఏది మై ప్రాపర్టీ అంటున్నాడో వాడు దాన్ని వీళ్ళు ఆనందంగా ఎట్లా రాయించుకుంటున్నారు ఆ ప్రదేశాల్లో చున్నీల మీద. ఇంట్లో ఆడపిల్లలని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది, వీళ్ళని ఎవరు రకరకాల మార్గాల్లో ప్రలోభాలు పెట్టే పనులు చేస్తున్నారు. ఈ మొత్తం అన్ని వ్యవహారాల్లోనూ ఫైనల్గా ఆడపిల్లల తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ ఉంది. వాళ్ళు బాధ్యతగా వ్యవహరించకపోతే ఆడపిల్లలు చేయి దాటిపోతున్నారు, రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు, రకరకాల ప్రలోభాలకు గురవుతున్నారు. అందువల్ల జాగ్రత్త పడాలి. హిందువుల మీద రకరకాల దాడులు జరుగుతున్నాయి, రకరకాల ఎమోషనల్ దాడులు జరుగుతున్నాయి. ఒకళ్ళు ప్రేమ అంటారు, ఒకళ్ళు ఫ్రెండ్షిప్ అంటారు, ఒకళ్ళు యోగా అంటారు, ఇంకో రకంగా అంటారు. రకరకాల మార్గాల్లో ఆడపిల్లల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆడపిల్లల్ని హిందూ సమాజం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా హిందూ సమాజంలో అసలు ఆడపిల్లలే ఉండని పరిస్థితి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆడపిల్లలు లేని హిందూ సమాజంలో పునరుత్పత్తి లేకుండా చేస్తున్నారు. పునరుత్పత్తి లేకుండా చేసి అసలు హిందూ సమాజంలో జనాభాని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త పడండి.